తెలంగాణ ప్రజలారా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 16 మంది ముఖ్యమంత్రులు పనిచేస్తే, ఈ 16 మంది ముఖ్యమంత్రులు దాదాపుగా 60,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. 16,000 కోట్ల మిగులు బడ్జెట్తోన తెలంగాణ రాష్ట్రం మన చేతికి వచ్చింది. కేసీఆర్ గారు మొదటి ముఖ్యమంత్రి. 16,000 కోట్ల మిగులు బడ్జెట్తోన మన రాష్ట్ర ప్రభుత్వం పాలన ప్రారంభమైంది. అయితే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తను ఇచ్చిన తెలంగాణ ఉద్యమంలో ఉన్న హామీలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి ఒక నూతన కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు ఆయన. అంటే మేనిఫెస్టోలో పెట్టని అంశాలను కార్యక్రమాన్ని ముందరు తీసుకొని వచ్చిండు. అదేందంటే మొట్టమొదట రైతు బంధు, అదే రకంగా రైతు భరోసా, రుణమాఫీ, ₹1,00,000 రుణమాఫీ అంటే 4 సంవత్సరాలకు సంవత్సరానికి 25,000 చొప్పున 4 సంవత్సరాలు చాలా దిగ్విజయంగా వడ్డీ అంటే అసలు కాకుండా వడ్డీని మాఫీ చేసిండు కేసీఆర్ గారు. తర్వాత రైతు బీమా, పంటకు గిట్టుబాటు ధర, కొనుగోళ్ళు కేంద్రం, ఉచిత కరెంటు 24 గంటలు, రైతులకు ఉచితంగా 24 గంటల కరెంటు. తర్వాత హైదరాబాద్లో 4 హాస్పిటల్స్, ఎమ్మెల్యేలు ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు ఒక క్యాంప్ ఆఫీసు, అదే రకంగా కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ కార్యాలయాలు కట్టడానికి, అదే రకంగా ఎస్పీ కార్యాలయాలు కట్టడానికి, ప్రాజెక్టు కాళేశ్వరం మరియు పాలమూరు రంగారెడ్డి. ఆ తర్వాత కేసీఆర్ కిట్టు, డెలివరీ అయిన వాళ్ళకు కేసీఆర్ కిట్ అని, తర్వాత అదే రకంగా మహిళలకు 2,000 పింఛన్లు, ఇట్లా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పేసి అని వీటన్నిటికీ కూడా కేసీఆర్ 8,00,000 కోట్ల రూపాయల అప్పు చేసి ఇవి ఇచ్చినాము అని చెప్పేసి అని ఆయన కొడుకు అయిన కేటీఆర్ గారు ప్రతి సభలో చెప్పుకుంటూ వస్తారు. అప్పు చేసినాం, ఇవన్నీ ఇచ్చినాం. సరే, అంతా బాగుంది. మళ్ళీ రాష్ట్ర బడ్జెట్ ఎంత? రాష్ట్ర వార్షిక బడ్జెట్ ఎంత? మళ్ళీ అందులో నుంచి ఆ డబ్బులను ఏం చేసింది అంటే అందులో నుంచి రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2,16,000 కోట్లు. 2,16,000 కోట్ల రూపాయల రాష్ట్ర బడ్జెట్ అంటే రాష్ట్రంలో మనకు వచ్చే నిధులు, అది కమిషన్, మన ప్రభుత్వానికి వచ్చే ట్యాక్స్ రూపంలో కానీ వివిధ రకాలుగా మనకు వచ్చే డబ్బులు, ప్రభుత్వానికి వచ్చే నికర నిధి 2,16,000 కోట్లు. మళ్ళీ వీళ్ళేమో 8,00,000 కోట్లు అప్పు చేశారు. వీళ్ళు అప్పు చేసేమో ఇవన్నీ కట్టినామంటారు, ఇవన్నీ ఇచ్చినాం ప్రజలకు అంటారు. మళ్ళీ ఈ నికర నిధి ఎక్కడ పోయింది? ప్రజలారా ఆలోచన చేయండి. ఒకవైపు సభలల్లో మా నాయన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తెచ్చిండు, ఆయన ఒకట తిప్పలు అవన్నీ చెప్పుకుంటూ రాష్ట్రం వచ్చిన తర్వాత 9.5 సంవత్సరాల కాలంలో 8,00,000 కోట్లు అప్పు చేసి ఇవి ఇచ్చినాం అని చెప్పి, మళ్ళీ అప్పుడు డబ్బులు రాష్ట్ర ఖజానా ఎక్కడ పోయింది? ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి, మన మనసుకు మనం ప్రశ్నించుకోవాలి ప్రజలారా. టీఆర్ఎస్ని కూడా ప్రశ్నించాల్సిన అవసరం వచ్చింది. అదే రకంగా వాళ్ళ బావ హరీష్ రావు, కేటీఆర్ బావ హరీష్ రావు ఏం మాట్లాడుతుందంటే, ఊరు తిరిగి ఆయన కూడా మీటింగ్లు పెడతాడు. నేను సిద్దిపేటలో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట చెప్పాను. ఇప్పుడు రైతులకు ఇవన్నీ ఎగ్గొట్టిండ్రు, ఇవన్నీ ఏమి ఇస్తలేడు అంటే, మిస్టర్ కేటీఆర్, మిస్టర్ హరీష్ రావు బిల్లారంగా తోడు దొంగలు, నల్లపాము, తెల్లపాము, ఇంకా మీకు ఏం పేరు పెట్టినా కూడా తక్కువనే అది. ఎందుకంటే మీరు అంత దుర్మార్గులు, అంత మోసగారు, అంత పచ్చి అబద్ధాలు మీటింగ్లలో చెప్తున్నారు. సరే, మళ్ళీ 8,00,000 కోట్లు తీసుకొచ్చి ఈ రకంగా ఇచ్చినాం, మేము వీటికి ఇచ్చినాం అని చెప్పేసి అని చెప్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము మీరు తెచ్చిన
8,00,00,000 కోట్ల రూపాయలకు వడ్డీ సంవత్సరానికి 65,000 కోట్లు. జీతాలు పెన్షన్లు అవన్నీకే ఒక 65,000 కోట్లు సంవత్సరానికి. ఆ తర్వాత రాష్ట్రంలో జరగవలసిన రకరకాల కార్యక్రమాలు వీటన్నిటి. ఇక మరి ఈ డబ్బులను ఈ రకంగా ఖర్చు పెడుతూ రేవంత్ రెడ్డి గారు ఈ అప్పులు కట్టుకుంటూ ఈ కిస్తీలు కట్టుకుంటూ మళ్ళీ బరాబరు ఎక్కడ కూడా అప్పు తీసుకురాకుండా ఏమన్నా అప్పు తీసుకొచ్చిండు అంటే అది మీరు తీసుకొచ్చిన వాటికి వడ్డీ కట్టడానికే. నిజానికి రాష్ట్ర ఖజానా ఎంతైతే ఉందో రోజు నెలకు 18,500 కోట్ల రూపాయలు ఏదైతే వస్తున్నాయో ఆ డబ్బులను జీతాలకు ఇస్తూ మన వడ్డీలు కడుతూ మిగతా పైసలను ప్రజాపాలనకు ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తుంది ఎవరు రేవంత్ రెడ్డి గారు. మళ్ళా మీరేమో అప్పులు తీసుకొచ్చి పెట్టారు. మీరు 10 సంవత్సరాల కాలంలో తీసుకొచ్చిన అప్పులు ఏవైతే ఉన్నాయో 10 సంవత్సరాలు తెంపుతామని చెప్పారు. ధనిక రాష్ట్రం అని చెప్పేసి చెప్తూ ఇన్ని లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చారు. మరి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చినప్పుడు మన ధనిక రాష్ట్రం ఎట్టయితుంది? అప్పుల రాష్ట్రం కదా ఇది. మరి ఈ అప్పులకు మన వడ్డీలు కట్టాలి కదా. అయితే ఈ వడ్డీలు కట్టడానికే అప్పు తీసుకొస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మన పాలన వ్యవస్థ ఎట్లా నడుస్తుంది? కొన్ని దగ్గర లేట్ అవుతుంది. జీతాలు మాత్రం నెల 1వ తారీఖు అందిస్తున్నాడు. అదే రకంగా అన్ని రకాలుగా కూడా మనం మిగతా కార్యక్రమాలు చేసుకుంటున్నాం యథావిధిగా. అయితే ఈ రైతు బంధు కాడ రుణమాఫీ ₹1,00,000 మీరు మీ హయాంలో టీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు ₹1,00,000 రుణమాఫీ చేయడానికి 4 సంవత్సరానికి 25,000 కానీ రేవంత్ రెడ్డి గారు ₹2,00,000 రుణమాఫీని అది ఎవరైనా కానీ 2,00,000 లోపు రుణమాఫీ చేసినాయి ఏకకాలంలో. వీటన్నిటి చేసుకుంటూనే ఎలాంటి అప్పుకి వెళ్ళకుండా మీరేమో ఈ పథకాల కోసం మీరు అప్పులు చేశారు. కానీ ఈ పథకాలను కొనసాగించాలంటే అప్పులు చేసే పరిస్థితి లేదు ఎవడు కూడా. ఇప్పుడు ఉన్న నికర ధనం ఏదైతే ఉందో 2,16,000 కోట్లు ఏదైతే ఉందో దాంట్లో నుంచే మీరిచ్చిన ఇవన్నీ కూడా అమలు చేయాలి. మళ్ళీ రైతు భరోసా, రైతు బీమా, రైతు రుణమాఫీ, అదంతా పంట గిట్టుబాటు ధరలు, అదే రకంగా ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో కేసీఆర్ కిక్కు ఇవన్నీ కూడా ఈ మన నికర నిధి నుంచే ఖర్చు పెట్టాలి. మళ్ళీ మీరు పెట్టిన ఈ సంక్షేమ కార్యక్రమాలకు మీరు అప్పు తీసుకొచ్చి పెట్టి ఇప్పుడు వీటన్నింటినీ మళ్ళీ అమలు చేయాలి. కానీ మీరు అప్పు తీసుకొచ్చి వీటిని అమలు చేస్తే రేవంత్ రెడ్డి గారు అప్పు తీసుకురాకుండా ఇది అమలు చేస్తున్నాడు. కాకపోతే వెనక ముందు జరుగుతుంది. దాని మీద పడి ఈ దొంగలు అసలు విష ప్రచారం చేసుకుంటా మీరు అప్పులు తీసుకొచ్చి పెట్టిండ్రు. ఇవన్నీ ఓ దుర్మార్గులారా, మీరు అప్పు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు పెట్టిండ్రు. కానీ రేవంత్ రెడ్డి అప్పు తీసుకురాకుండా ఈ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ ఈ రకంగా చేసుకుంటుంది. ఫ్యూచర్ సిటీ ఒకవైపు, మూసీ నదిని డెవలప్మెంట్ ఒకవైపు, అదే రకంగా మీరు ప్రాజెక్టు కట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది 3 సంవత్సరాలకి. పాలమూరు రంగారెడ్డిని పక్కన పడబెట్టారు. మీరు మొత్తం ఈ డబ్బులను నికర డబ్బులనన్నా జేబులలో పెట్టుకొని జేబులు నింపుకున్నారు. మీరు శుద్ధ అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఒక దుష్ప్రచారం, రేవంత్ రెడ్డి గారికి దుష్ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్న దుర్మార్గులు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే బిల్లారంగా హరీష్ రావు, కేటీఆర్. వీళ్ళ మాటలు దయచేసి తెలంగాణ ప్రజలు నమ్మొద్దు. ఎందుకొరకంటే వీళ్ళు 9 సంవత్సరాలు పరిపాలించడానికి 8,00,000 కోట్ల అప్పు చేశారు. మీరు చెప్తారు రైతులు ఊరికి ఆడిపోసుకుంటారు రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మీరు ఉన్నప్పుడే బాగుండే. పాపం కేసీఆర్ ఏం చేసినో కానీ మాకైతే రైతు బంధు బరాబర్ వేస్తుండేనప్పా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ మీరు ఒక దొంగ మాట ప్రచారం చేస్తారు. అయ్యా, మీరు అప్పు తీసుకొచ్చి ఈ యొక్క మాఫీలు ఇవ్వడము, ఈ యొక్క మన రైతు భరోసా ఇవ్వడం అంటే ఇంకా అప్పులు తీసుకుంటే 8 దినాలు కట్టాలి. 8 దినాలు ఎవడిస్తాడు అప్పు మనకు? కనుక రైతులారా అందరూ కూడా అర్థం చేసుకోండి. మన నికర నిధి ఏదైతే ఉందో రాష్ట్ర జనాభా ఎక్కడ కూడా అప్పుకోకుండా వీటిలో నుంచే రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసానే కానీ ఇవన్నీ కూడా అందులో నుంచి ఇస్తున్నాము. అదే రకంగా రేపు ఇంకా పెంచి బ్రహ్మాండంగా 2,16,000 కోట్ల రూపాయల నుంచి 3,00,000 కోట్ల రూపాయల దాకా, 4,00,000 కోట్ల రూపాయల దాకా పెంచి, అదే రకంగా మహిళలకు ఇచ్చిన 4,000 రూపాయల పింఛనే కానీ, అదే రకంగా మహిళలకు చెప్పిన
ఏవైతే 2,500 రూపాయలే కానీ మిగతా అన్నీ కూడా అమలు చేసినాం. 2,500 ఉంది, 4,000 రూపాయల వృద్ధులది ఉంది. వీటిని కూడా ఖచ్చితంగా అమలు చేస్తాం. ఇంకోటి ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కనుక ప్రజలు, యువకులు అందరూ కూడా అర్థం చేసుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాపాలన ఉన్న జేబులో నుంచి, ప్రభుత్వ జేబులో నుంచి ఉన్న డబ్బులతోనే పాలన నడిపిస్తుంది తప్ప అప్పులు తీసుకొచ్చి పాలన నడపట్లేదు. అప్పులు తెస్తున్నది ఓన్లీ కేసీఆర్ తీసుకొచ్చిన ఆ లక్షల కోట్ల అప్పుకే వడ్డీ కట్టేదానికి తీసుకొస్తున్న రూపాయి వేరేది మాత్రం కాదని చెప్పేసి అని అర్థం చేసుకోవాలని, ఈ దుష్ట దుర్మార్గులు చేస్తున్న కుట్రల కుతంత్రాలను బీఆర్ఎస్ నాయకులను ఎక్కడిదక్కడ ప్రజలు నిలదీయాలా అని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటూ, మీ సతీష్ మాదిరిగా ఒక దళిత బిడ్డగా, ఒక అట్టడుగు బిడ్డగా ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వాన్ని చూసినాం, ఈ ప్రభుత్వాన్ని చూసినాం. కానీ ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వ నిధులతోనే చేస్తుంది. అదేమో అప్పులు తీసుకొచ్చి చేసి అంత ఆగంబట్టింది రాష్ట్రాన్ని అని చెప్పేసి ఈ నిజాన్ని తెలుసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. జై కాంగ్రెస్, రేవంత్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి.